ఇలా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ అన్ని 70-80 సంవత్సరాలుగా వీళ్ళందరూ ఈ భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. రెండవది ఏంటంటే ఎవరైతే బేనామీ పేర్లతో ఎత్తుకున్నారో ఆ డబ్బులు వసూలు చేయాలని చెప్పి ఎవరైతే నిజానికి అక్రమాలకు కారణమైనరో ఈ అక్రమాలకు పాల్పడినరో అటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. నిజంగా ఇక్కడ విచిత్రమైన మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఈ చెరువు మునుగుతుందని తెలిసి ఇక్కడ ఈ భూమి ఈ మునిగే భూమిలో కొత్తగా 1,30,00,000తో రోడ్డు వేయటం అనేది ఇంకా విచిత్రమైనటువంటి విషయం. నిజంగా ఈ భూమి మునుగుతుందని తెలిసి ఇంట్లో చెరువు వేయవలసింది ఈ చెరువులో రోడ్డు వేయవలసిన అవసరం లేకపోయినా రోడ్డు వేస్తున్నారు. చాలా విపరీతంగా నిధుల దుర్వినియోగం అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈ నిధుల దుర్వినియోగానికి కారణమైనటువంటి వాళ్ళపై చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా రైతుల యొక్క హక్కులను సంపూర్ణంగా గుర్తించి గౌరవించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించడానికి మా వంతు కృషి మేము కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం.